నమస్తే, నేను మీ తేజ్. రీసెంట్గా రష్మిక మందనాకి సంబంధించి ఒక ఆడియో బయట వైరల్ అవుతుంది. అసలు ఆ ఆడియోలో మాట్లాడింది ఎవరు? నిజంగానే ఆ ఆడియోకి రష్మిక మందనాకి లింక్ ఉందా లేదా అనే విషయాన్ని క్లియర్గా చెప్పేందుకు నేను ప్రయత్నం. అయితే రీసెంట్గా ఇదే ఇష్యూకి సంబంధించి రౌడీ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. మా వదిన జోలికి వస్తే మీ తాట తీస్తా ఉంటూ కూడా వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు. నిజానికి రష్మిక మందనాని తెలుగు ప్రేక్షకులు చాలా ఓన్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె తెలుగు హీరోయిన్ మాత్రమే కాదు, తెలుగింటి కోడలు కూడా. అటువంటి మా ఆడబిడ్డ పైన మీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసిన, మీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన మీ తాట తీస్తామని చాలా మంది ఎక్స్ అకౌంట్ వేదికగా పోస్టులు పెడతా ఉన్నారు. అలాగే రీసెంట్ గా ఆమె ఏదైతే తన ఎక్స్ అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టిందో తన పర్సనల్ లైఫ్ కి సంబంధించి, దాని కింద కూడా మేమున్నామంటూ కూడా చాలా మంది కమెంట్స్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి అసలు ఇష్యూ ఏంటి క్లియర్ గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తాను. రష్మిక మందన చలో మూవీతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. అలాగే గీతా గోవిందంతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. అప్పటి నుంచే విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన ప్రేమాయణంలో ఉన్నట్టు రీసెంట్గా వాళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ఇక పుష్ప 2, పుష్ప 1, యానిమల్ ఇలాంటి మూవీస్లో కూడా ఆమె నటనతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుని పాన్ ఇండియా రేంజ్ ఆ స్థాయికి ఆమె వెళ్ళిపోయింది. ఈమెకి ఒక ట్యాగ్ కూడా ఉంది, నేషనల్ క్రష్ అని చాలా మంది పిలుస్తారు. అయితే ఇక అన్ని రాష్ట్రాల్లో కూడా ఈమె నటనకి చాలా క్రేజ్ ఉంది. కానీ కన్నడలో మాత్రం ఈమెని ద్వేషిస్తారు. ఈమె ఎంత బాగా చేసినా కావాలని నెగిటివ్ కామెంట్స్ పెడతారు. ఒకనొక టైంలో కన్నడ ఇండస్ట్రీ రష్మిక మందనాన్ని బహిష్కరించిందనే వార్తలు కూడా చాలా మంది రాశారు. అది నిజమా అబద్ధమా అనేది క్లియర్గా అయితే నాకు తెలియదు, కానీ కావాలని ఆ వార్తలు రాశారనైతే మాత్రం రీసెంట్గా ఇప్పుడు నేను ఆమె గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని అయితే నేను చూసాను. ఇక ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కాదు కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. 2017 రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కిరిక్ పార్టీ, అందులో రక్షిత్ శెట్టి హీరోగా నటించారు. 2017లోనే ఆ సినిమా ద్వారా వాళ్ళిద్దరూ కూడా ప్రేమలో పడ్డారని, దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం ఏర్పడింది. మధ్యలో ఏమైందో ఏంటో తెలియదు, కానీ 2018లో వాళ్ళు బ్రేకప్ చెప్పుకుని ఆ ఎంగేజ్మెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. దాని తర్వాత రష్మిక మందన తమిళ్ కావచ్చు, ఇటు తెలుగు కావచ్చు, కేరళ కావచ్చు, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా వర్క్ చేస్తాం. ఒకనొక టైంలో రష్మిక మందనాని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీ ఫస్ట్ సినిమా ఏంటి, మీ ఫస్ట్ ప్రొడక్షన్ ఏంటి అని అడిగినప్పుడు ఆమె ఆ విషయాన్ని చెప్పకుండా సో కాల్డ్ ప్రొడక్షన్ అని చెప్పింది కావాలని. సో దీంతో రిషబ్ శెట్టి ఫ్యాన్స్ అలాగే రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ చాలా ఫైర్ అయ్యి ఆమెని నెగిటివ్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దాని తర్వాత కాంతారా మూవీ గురించి కూడా ఒక యాంకర్, మేడం మీరు కాంతారా మూవీ చూసారా, మీకు ఎలా అనిపించింది అనే విషయం అడిగితే, అవునా నేను కాంతారా సినిమా చూడలేదు, చాలా మంది బాగుంది అని చెప్తా ఉన్నారని చెప్పి ఆమె మాట్లాడారు. సో మళ్ళీ కాంతారాకి మొత్తం దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ వచ్చినా కావాలనే ఆమె ఆ రకంగా మాట్లాడుతుందని చెప్పి మళ్ళీ ఆమె పైన నెగిటివ్గా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇదంతా కూడా చేస్తుంది ఎవరు అని అంటే కన్నడ రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ అలాగే రిషబ్ శెట్టి ఫ్యాన్స్. వీళ్ళు ఆమెని టార్గెట్ చేసి ఎక్కువగా ఇట్లాంటి కమెంట్స్, వీడియోస్, ఆడియోస్ అవన్నీ కూడా బయటికి దుష్ప్రచారం చేస్తారు. అలాగే రీసెంట్గా రష్మిక మందనాకి విజయ్ దేవరకొండకి పెళ్ళి అయిన తర్వాత 8 సంవత్సరాల క్రితం రష్మిక మందన వాళ్ళ మదర్ ఆ బ్రేకప్ అలాగే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత ఒక ఆడియో మాట్లాడుతుంది. అది కన్నడలో ఉంది, దాన్ని తెలుగులో నేను మార్చి మీకు వివరించే ప్రయత్నించాను. ఎందుకంటే ఒకవేళ నేను అలా చేస్తే మళ్ళీ దాన్ని వైరల్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఒక ఇంటి మనిషి అయింది కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఇట్లాంటి దుష్ప్రచారాలకి చెక్ పెట్టాలి, అంతేగాని ఇవి కావాలని చెప్పేసి ట్రోలింగ్కి మన వ్యూస్ కోసమో ఇంకో దేనికోసమో చేస్తే ఖచ్చితంగా మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. తప్పు చేయడమే కాదు, ఆమె కూడా మన పైన చాలా గట్టిగానే యాక్షన్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాం. పరువు నష్ట దావా కూడా వేసే పరిస్థితి. అలాగే రీసెంట్గా ఆమె ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక పోస్ట్ని పెట్టింది, చాలా ఎమోషనల్గా పెట్టింది, వార్నింగ్ ఇస్తూ. అంటే 8 సంవత్సరాల క్రితం ఒక ఆడియోని ఇప్పుడు బయటకు తీసుకొచ్చి నా పర్సనల్ లైఫ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ఎంతో ట్రై చేస్తున్నారు. 8 సంవత్సరాలుగా కూడా
నా పర్సనల్ లైఫ్ గురించి ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ పెట్టి వీడియోస్ పెట్టి ఆల్రెడీ డ్యామేజ్ చేయాలని ట్రై చేశాను. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత కూడా కావాలని చెప్పి మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే నేను ఊరుకోను. 24 గంటలు మీకు టైం ఇస్తున్నా. ఆ 24 గంటల్లో మీరు ఆ పోస్ట్ని డిలీట్ చేయకపోతే మీ పైన చాలా సివియర్గా యాక్షన్ తీసుకుంటా అంటూ ఆమె ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టింది. అది మరి కొంతమంది విజయ్ దేవరకొండని సమర్థిస్తూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. ఇది మా కొండ అంటే, ఇది మా విజయ్ దేవరకొండ అంటే, ఇది మా రౌడీ అంటే ఒక తను నమ్మి వచ్చిన అమ్మాయి ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా తన చెయ్యి పట్టుకుని నేనున్నా ఏం కాదు అని ఒక మాట ఇచ్చే ధైర్యం విజయ్ దేవరకొండ అన్నకు మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదని చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు, వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ తెలుగు ప్రేక్షకుల దగ్గర నుంచి అయితే ఫుల్ సపోర్ట్ అయితే ఆమెకు లభించిందని చెప్పొచ్చు. మళ్ళీ సో మరి ఆ పోస్ట్ని డిలీట్ చేస్తారా డిలీట్ చేయరా అనేది దాని గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి. కానీ సివియర్గా యాక్షన్ తీసుకుంటుంది అనేది అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగుంటి కోడలే కాదు, తెలంగాణ కోడలు కూడా. సో చూద్దాం రష్మిక మందన ఆ పోస్టులు డిలీట్ చేయకపోతే ఏం చేస్తుంది. అలాగే చాలా మంది ఆ ఆడియో కన్నడలో దాన్ని తెలుగులో మార్చి మళ్ళీ పెట్టాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు ఏఏతో జనరేట్ చేసి. ఒకవేళ అదే జరిగితే వీళ్ళ రియాక్షన్ ఏంటి అని మరి కొంతమంది నెగిటివ్గా థంబ్నెయిల్స్ కూడా పెడుతున్నారు. రష్మిక మందనకి విజయ్ దేవరకొండకి ఏదో జరిగింది, గ్యాప్ వచ్చింది, మాట్లాడుకోవట్లేదు. అరే బాబు వాళ్ళు పెళ్లి చేసుకుంది రీసెంట్గానే కొత్తగానే, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉండడం చూసి కన్నడ ఫ్యాన్స్ కావాలని ట్రోల్ చేయడానికి ట్రై చేస్తే వాటికి చెక్ పెట్టేందుకు ఆమె పోస్ట్ పెట్టింది. సో ఇది జరిగింది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియపరచండి.